తెలంగాణలో సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు చకచకా జరిగిపోయాయి. అయితే ఆ తర్వాత జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం ఇప్పట్లో జరిగేలా లేవన్న టాక్ వినిపిస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నేరుగా ప్రజలే ఎన్నుకునే విధానానికి స్వస్తి చెప్పి పరోక్ష ఎన్నికల విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో పలు కేసులు దాఖలైన నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీదే పైచేయిగా కనిపిస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గెలిచి హస్తం పార్టీ మంచి జోష్ నింపింది. ఇదే ఉత్సాహంలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి రాష్ట్రంలో మెజార్టీ పంచాయతీలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అత్యధిక స్థానాలను గెలిచి సత్తా చాటింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 5 అంచెల వ్యవస్థను 3 అంచెల వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను నేరుగా ప్రజలే ఎన్నుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరోక్షంగా ఎంపీపీలను, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేలా చట్టంలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఎంపీపీలను సర్పంచులు ఎన్నుకుంటే ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేలా కొత్త విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి పెద్దగా వచ్చేదేమీ లేదని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణ ఖర్చుతో పాటు వారికి జీతభత్యాలు తదితర భారంతో పాటు ప్రస్తుతం గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలే తప్ప వారికి పెద్దగా అధికారాలు ఏమీ లేవు. అందుకే ఈ 5 అంచెల వ్యవస్థను 3 అంచెలకు కుదించి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందట. ఎలాగూ మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి సర్పంచ్ల ద్వారా ఎంపీపీలను, వారి ద్వారా రాష్ట్రంలోని దాదాపు అన్ని జెడ్పీ చైర్మన్లను గెలుచుకోవచ్చని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత కౌన్సిల్ గడువు ఫిబ్రవరి 10, 2026తో ముగియడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావించినా అందుకు కోర్టు కేసులు అడ్డుపడుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు వార్డుల సంఖ్యను 300కు పెంచడంపై వివాదం నెలకొంది. వార్డుల విభజన శాస్త్రీయంగా లేదని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది. దీంతో కోర్టు కేసులకు సంబంధించి క్లారిటీ వచ్చే వరకు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు జనగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు, వార్డుల విభజన చేయకూడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ విభజన నోటిఫికేషన్ ఇచ్చారని, అందుకని జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించలేమని ఆయన చెబుతున్నారు. మొత్తానికి జనగణన నోటిఫికేషన్ వచ్చాక వార్డుల విభజన జరగడంతో సాంకేతిక సమస్యలతో పాటు కోర్టు వివాదాల పరిష్కారానికి కనీసం ఏడాది కాలమైనా పట్టే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.